అవును. అప్పుడు అసలు ఇక పార్టీకి ఇంకా ఫ్యూచర్ ఏంటి? అప్పటికి వయసు ఎంత ఉంటది చంద్రబాబు గారిది? అదేలెండి. ఆ తర్వాత 80 ఏళ్ళు. ఇప్పటికే 75 అప్పటికి ఇక ప్లస్ ఏం కదా! చేస్తారు? హ్మ్. పురంధేశ్వరినే ఇక శరణ్ చూస్తారు. అప్పుడు ఫస్ట్ వచ్చినోడి కింద నల్లమెల్లికి హ్మ్. మంచి లైఫ్ వస్తదేమో. అంటే పురంధేశ్వరి గెలిస్తేనేమో ఇప్పుడు రేపు ఎంపీగా. పురంధేశ్వరి గెలుపు అని కాదు. హ్మ్. బీజేపీకి అప్పుడు స్కోప్ వస్తుంది. హుహు. హ్మ్. గెలిస్తే ఇక బీజేపీకి స్కోప్ ఏం లేదు ఒక 20 ఏళ్ళు. హ్మ్. తెలుగుదేశం పార్టీ రేపు గెలిచిందనుకోండి, హ్మ్. బీజేపీ ఒక 20 ఏళ్ల పాటు పడుకోవడమే అవునా? హుహు. ఆంధ్రాలో. హ్మ్. అదే తెలుగుదేశం ఓడిందనుకోండి, హ్మ్. భారతీయ జనతా పార్టీ 2029లో హ్మ్. మెయిన్ స్ట్రీమ్ ఫైట్‌లోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ ఫైట్ నుంచి పక్కకు తప్పుకుంటది. హ్మ్. జనసేన కూడా ఇప్పుడు బీజేపీ చెప్పినట్టు నడుచుకున్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి క్లాస్ పీకుద్ది. అంటే మీరు బాబు వచ్చి గారు చేయండి. చెప్పినట్టు వినడానికి రెడీ అయిపోవాలింకా. ఒకవేళ కూటమి గెలిస్తే బీజేపీ కూటమి కూడా. గెలిస్తే బాబు చెప్పినట్టు, వినాలి ఇక 5 కూటమి ఏళ్ళు. ఓడిందంటే గనక బీజేపీ అధినాయకత్వం చెప్పినట్టు నడుస్తాయి రాజకీయం. ఇదే మార్పు ఒక విజయవాడ వెస్ట్ లాంటి దాంట్లో ఎందుకు చేయలేదు? ఇప్పుడు అక్కడ కూడా పోతిరి మహేష్ లాంటి ఆ వ్యక్తిని బీజేపీ కండువా కప్పించి ఆ సీట్ ఇవ్వచ్చు కదా! అక్కడ ఎందుకు అంత సాహసం చేయలేదు? అంటే నాయకుడిని బట్టినే ఉంటది కదా! ఇప్పుడు హ్మ్. నేననేది నా రివర్స్ కాదు కదా! ఇప్పుడు హ్మ్. జనసేన వాళ్ళకి ఎవరికీ కండవ ఏసి ఇవ్వలేదాళ్ళు. హ్మ్. బీజేపీ వాళ్ళకి ఎవరికి కండవ ఏసి ఇవ్వలేదాళ్ళు. అదే టీడీపీ వాళ్ళకి. అదే అదేనండి. కదా టీడీపీ వాళ్ళకి సమస్య. ఒక ఇష్టం వచ్చిన కండువాలేసారు. అంతే. ఒకళ్ళు జనసేన కండువేశారు. ఒకళ్ళు బీజేపీ ఇప్పుడు కండువేశారు. నాయకుల దగ్గర దమ్ము లేకపోతే ఎవడేం చేస్తాడు? హ్మ్. ఇప్పుడు అక్కడి దాకెందుకు? అంటే పవన్ కళ్యాణ్ గట్టిగా ఇంకా పట్టుబట్టి